హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఈజీగా 10 నిమిషాల్లో చేసుకునే రవ్వ కేక్‌ని ఎలా చేయాలో చూపించబోతున్నాను. అప్పటికప్పుడే చాలా క్విక్‌గా చేసుకోవచ్చు. రిలేటివ్స్ వచ్చినా, గెస్ట్ వచ్చినా చాలా చక్కగా దీన్ని ప్రిపేర్ చేసుకొని పెడితే ఇష్టంగా తింటారు. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని కరిగిన తర్వాత 1 కప్ సూజీ రవ్వను వేసుకోవాలి. దీన్ని నిదానంగా నెయ్యిలో వేయించుకోవాలి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్‌తో ఈ స్వీట్‌ని అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు, స్మెల్ వచ్చేంత వరకు రవ్వని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి దోరగా వేయించుకోవాలి. చూసారు కదా, చక్కగా వేగిపోయింది. వాసన కూడా బాగా వస్తుంది. ఇప్పుడు దీన్నంతా ఒక బౌల్‌లోకి తీసుకుందాము. ఈ విధంగా అంతా బౌల్లోకి తీసుకున్న తర్వాత 2 కప్పుల దాకా చల్లార్చిన పాలు వేసుకొని రవ్వ అంతా కలిసేలాగా ఇదంతా బాగా కలుపుకోవాలి. రవ్వ అంతా పాలల్లో బాగా కలిసిన తర్వాత దీన్ని మూత పెట్టి 15 నిమిషాల పాటు బాగా నాననివ్వాలి. ఈలోపు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 స్పూన్లు నెయ్యి వేసుకొని నెయ్యి అంతా కరిగిన తర్వాత 1/2 కప్ పంచదారను వేసుకోవాలి. మీకు స్వీట్ ఎక్కువ తినాలని ఇష్టపడితే 3/4 కప్పు వరకు పంచదారను అనేది తీసుకోవచ్చు. ఈ షుగర్ బదులు మీరు బెల్లం కూడా వాడి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పంచదార అంతా నెయ్యిలో బాగా కలిసి కరిగిపోవాలి. ఈ పంచదార అంతా క్యారమిల్ అవ్వాలి. అప్పటి వరకు కలుపుతూ ఉండాలి. కావాలంటే 1 స్పూన్ వరకు నీళ్ళని యాడ్ చేసుకొని క్యారమిల్లాగా ప్రిపేర్ చేసుకోండి. షుగర్ అంతా కరిగిపోయి ఇలా బబుల్స్ వచ్చేంత వరకు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఇలా క్యారమిల్ వచ్చే వరకు ప్రిపేర్ చేసుకోవాలి. చూసారా, లైట్గా కలర్ చేంజ్ అయింది కదా, ఇంకొద్దిగా డార్క్ కలర్ వచ్చేంత వరకు దీన్ని క్యారమిల్ చేసుకోవాలి. మరీ ఎక్కువ కలర్ రానివ్వకండి, చేదొచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులోకి పాలల్లో నానబెట్టిన రవ్వ ఉంది కదా, ఈ రవ్వను ఒకసారి కలుపుకొని ప్రిపేర్ చేసుకున్న క్యారమిల్లోకి వేసి మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అనేది చేయాలి, లేదంటే మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. చూసారు కదా, రవ్వ అంతా క్యారమిల్లో కలిసిపోయింది. ఇప్పుడు ఇదంతా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా దగ్గరికి అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ దాకా యాలకుల పొడి, చిటికెడు సాల్ట్ వేసుకోండి. అంతా బాగా కలుపుకోవాలి. ఏ స్వీట్ చేసినా సాల్ట్ వేసుకుంటే స్వీట్ అనేది ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని అంతా ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఈ రవ్వ అంతా నెయ్యిలో బాగా కలిసిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని నెయ్యి కానీ ఆయిల్ కానీ గ్రీస్ చేసుకున్నటువంటి కేక్ టిన్లో కానీ లేదా ఇలా బాక్స్లో కానీ ప్రిపేర్ చేసుకున్న స్వీట్ అంతా ఇందులో వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే స్వీట్ వేయకముందు డ్రై ఫ్రూట్స్ కూడా వేసి యాడ్ చేసుకోవచ్చు. ఇది బాగా చల్లారిన తర్వాత చూసారా, ఎడ్జెస్ అన్నీ వాటంతటికి అవే ఊడొచ్చేస్తాయి. ఇప్పుడు ఈ స్వీట్ని డిమోల్డ్ చేసుకుంటే కేక్లా ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. దీన్ని ఇప్పుడు మీకు నచ్చిన షేప్లో పీసెస్లా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. బేక్ చేసే పని లేకుండా చాలా క్విక్గా అప్పటికప్పుడే చేసుకోవచ్చండి. దీన్ని 3 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.